ఆంధ్రప్రదేశ్లోని మద్యం బాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది అక్కడ గవర్నమెంట్. గత 5 ఏళ్లుగా బ్రాండెడ్ మద్యం కోసం ఎదురు చూసిన వాళ్ళ ఆశలన్నీ కూడా ఫలించినట్లే. ప్రభుత్వం మారడంతో బ్రాండెడ్ మద్యం మళ్లీ దిగుమతవుతుంది. కొత్త స్టాక్తో మద్యం షాపులన్నీ కూడా కళకళలాడిపోతున్నాయి. తాజాగా కింగ్ ఫిషర్ బీర్లు గొడవలకు చేరుకున్నాయి. గోదాములలోకి లారీల నుంచి బీర్లను అన్లోడ్ చేస్తున్న వీడియోను టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఏపీ నుంచి మాయమైపోయిన బీర్లు మళ్లీ వచ్చాయని ఆయన దానికి క్యాప్షన్ తగిలించారు. ఈ వీడియోపై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. కింగ్ ఫిషర్ ఒకటే కాదని పలానా బ్రాండ్లు కావాలని వాటి లిస్ట్ కూడా పెడుతున్నారు. దీనికి స్పందించిన ఆనం త్వరలోనే అన్ని మద్యం బ్రాండ్లు దొరుకుతాయని పేర్కొన్నారు. మరోవైపు ఇష్టమైన మద్యం మళ్లీ అందుబాటులోకి వస్తుండటంతో నెటిజన్లు మీమ్స్తో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. గోదాములలోకి లారీల నుంచి బీర్లను అన్లోడ్ చేస్తున్న వీడియోను టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఏపీ నుంచి మాయమైపోయిన బీర్లు మళ్లీ వచ్చాయని ఆయన దానికి క్యాప్షన్ తగిలించారు. ఈ వీడియోపై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. కింగ్ ఫిషర్ ఒకటే కాదని పలానా బ్రాండ్లు కావాలని వాటి లిస్ట్ కూడా పెడుతున్నారు. దీనికి స్పందించిన ఆనం త్వరలోనే అన్ని మద్యం బ్రాండ్లు దొరుకుతాయని పేర్కొన్నారు. మరోవైపు ఇష్టమైన మద్యం మళ్లీ అందుబాటులోకి వస్తుండటంతో నెటిజన్లు మీమ్స్తో సెలబ్రేట్ చేసుకుంటున్నారు.